మేము ప్రతిపక్ష మేము ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో మేము కూడా భాగస్వాములుగా ఉన్నాం. అండ్ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మిత్రపక్షంగా మా మీద కూడా ఉన్నది. కనుక ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఇష్యూస్ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకువెళ్తున్నాం పార్టీ పరంగా. అదేవిధంగా అధికారుల విషయం అంటారా, ఏకతాటిన ఒకేసారి కాదు కదండి. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఎక్కడ మార్పులు చేర్పులు చేయాలో ప్రభుత్వానికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు. వారు ఖచ్చితంగా చేస్తారు. మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి విషయమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది. దానికి సంబంధించి ప్రవేశపెట్టాం. మొన్న జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దాని మీద జేపీసీ కూడా వేయటం జరిగింది. ఈ జేపీసీ చాలా వైడ్గా అందరితోటి కన్సల్టేషన్స్ చేస్తుంది. అది రాజకీయ పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, లేదా ప్రజలు కూడా వారికి ఉన్నటువంటి అనుమానాలు, భావాలు అన్నీ కూడా వారికి రాయొచ్చు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి దాని మీద ఏ విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత విధి విధానాలను రూపొందించడం, బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ తిరిగి పార్లమెంట్లో చర్చ అనేది జరుగుతుంది. దాని మీద ఓటింగ్ అడిగితే ఓటింగ్ కూడా చేయటం జరుగుతుంది. ఆ ప్రక్రియ అంతా అయిన తర్వాతే జమిలీ బిల్లు వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా తీవ్ర చర్చనీయాంశమైంది అల్లు అర్జున్ అంశం. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతానే ఉంది. దానికి సంబంధించి వారు ఆల్రెడీ పిలిచినట్టున్నారండి. వారిని అల్లు అర్జున్ గారిని రమ్మన్నట్టున్నారు ఎంక్వైరీ కోసం. వారి ఏదైతే వారి స్టేట్మెంట్ ఉంటుందో అదంతా కూడా ఇవాళ రికార్డ్ అవుతుంది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు జరుగుతున్నటువంటి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో, ఎంక్వైరీ జరిగిన తర్వాత డెఫినెట్ గా దాని మీద యాక్షన్ అనేది ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అసెంబ్లీలో ఘాటుగా మాట్లాడటం, ఆ తర్వాత ఆయన అల్లు అర్జున్ గారు మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత ఇంకా తీవ్రంగా ఈ అంశాలు చర్చ నడుస్తూనే ఉంది. దీనికి ఇప్పటికి కూడా 10 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ప్రకటిస్తే 10 లక్షలే మాకు అందినాయి అని బాధిత కుటుంబ సంబంధించిన వ్యక్తి ఆ విషయాలన్నీ ఆర్థిక సాయం వీటన్నిటిలోకి వెళ్ళదలుచుకోలేదండి నేను. అక్కడ డెఫినెట్గా ఏమిటంటే అల్లు అర్జున్ గారు ఒక యాక్టర్గా వస్తున్నటువంటి సందర్భంలో పోలీస్ అక్కడ ప్రొటెక్షన్ అనేది డెఫినెట్గా అక్కడ కల్పించాలి. ఒక్క నిమిషం, అక్కడ కల్పించాలి. అక్కడ ఎక్కడో అది ఏమన్నా లోపించిందా అనేది చాలా మందికి అనుమానం ఉంది. తగినంత స్థాయిలో అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ లేదేమో అనేటువంటి అనుమానం చాలా ఉంది. ఆ సందర్భంలో ఒక పేరున్నటువంటి యాక్టర్ వస్తున్నటువంటి సందర్భంలో ఏ రకంగా తొక్కిసలాట జరుగుతుందో అందరికీ తెలుసు. దానికి ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఆర్థిక సాయం అంటారా, అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. దాని మీద నేను స్పందించవలసినటువంటి అవసరం. వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవాలని అనుకుంటున్నారు. వాళ్ళు చర్చించుకుంటారు. ప్రజల ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఉమ్మడి నాయకుల మీద వేధింపులు చేసిన పెద్దిరెడ్డి రామచంద్ర మందకొడి గారు స్టేషన్కి సంబంధించి వాళ్ళు ముందు వెస్ట్ సైడ్ డెవలప్మెంట్ అని అనుకున్నారు. మనం గట్టిగా వాళ్ళతో పట్టుబట్టి సిటీ అంతా కూడా మనకి ఈస్ట్ వైపు నుండి మనకి డెవలప్మెంట్ ఈస్ట్ వైపు కావాలంటే డిజైన్స్ మార్చి రీడిజైనింగ్ చేయాల్సి వచ్చింది. ఆ రీడిజైన్ చేసినటువంటి సందర్భంలో ఇంకొంత వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే మనకి ఏదైతే అనుమతులు ఉన్నాయో దానికంటే కూడా అధిగమించి ఇప్పుడు వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది. రైల్వే బోర్డుకు ఆల్రెడీ ఇవన్నీ కూడా వెళ్ళాయి. రైల్వే బోర్డులో చర్చించిన తర్వాత వన్స్ దే అప్రూవ్ వెంటనే అది ఆచరణలో పెడతారు. నేను ఆల్రెడీ రైల్వే బోర్డు తోటి అశ్విని వైష్ణవ్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా కొవ్వూరు నిడదవోలు ట్రైన్లకు సంబంధించి కూడా స్టాపేజ్ ఏదైతే ఉందో కోవిడ్కి ముందు ఉన్నటువంటి ట్రైన్లు ఆపేశారు. వాటికి సంబంధించి కూడా నేను ఇప్పటికీ 2 సార్లు అశ్విని వైష్ణవ్ గారిని కలిశాను. మళ్ళీ రేపు 30ని వెళ్తున్నాను. వారిని అడిగాను సమయం, మళ్ళీ ఒకసారి 1-to-1 మాట్లాడటానికి. సో ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు మేము టేకప్ చేస్తాం. నాయకులందరూ హాజరవుతారండి. మా పార్టీ కార్యకర్తలందరూ హాజరవుతారు. ఎవరు చెప్పారు? మార్పులు చేర్పులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారితో చర్చించుకున్నాం. ఇది 3 పార్టీల మధ్యన జరిగేటువంటి చర్చ కదండి.
ఆ సమయం వచ్చినప్పుడు మూడు పార్టీలు చర్చించుకుంటాయి. ఏ విధంగా సత్యకుమార్ గారిని మంత్రి గారు చేసేటప్పుడు మాతో చర్చించారు, అదే విధంగా ఈసారి కూడా చర్చలు జరుగుతాయి. రాజమండ్రిలో పురంధరేశ్వరి గారి గెలుపు కోసం కష్టపడ్డ చాలా మంది నాయకులకి ఫలితం దక్కలేదని ఒక చర్చ నడుస్తుంది. ఏం ఫలితం దక్కాలి? డైరెక్టర్ విషయంలో కావచ్చు, లేదంటే చూడండి, పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో, పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో దేర్ ఇస్ అ షేరింగ్ ప్యాటర్న్ ఉంది. ఆ షేరింగ్ ప్యాటర్న్కి అనుగుణంగానే ఇచ్చారు. నేను ఒక్క రాజమండ్రి కాదు కదండి, పార్టీ అధ్యక్షురాలుగా నేను రాష్ట్రం అంతా కూడా నేను పరిగణలోకి తీసుకోవాలి. అది మా కార్యకర్తలకు బాగా తెలుసండి, మా కార్యకర్తలకు బాగా తెలుసు ఆ విషయం. అవకాశం దక్కిందనేది కష్టపడలేని వాళ్ళకి వేరే ఎక్కువ అధికంగా అవకాశం దక్కిందని చర్చ నడుస్తుంది. అట్లా ఎప్పుడూ లేదండి. ఏదైనా సరే పార్టీలో మాకు పద్ధతి ఉంది. సంఘటనా మంత్రి ఒకరు ఉంటారు, పార్టీ అధ్యక్షురాలు ఉంటారు, పైన శివప్రకాష్ గారు ఉంటారు. ఈ చర్చ జరిగిన తర్వాతే పేర్లు నిర్ధారించడం అనేది జరుగుతుంది. అదే ప్రక్రియని ఫాలో అయ్యి పేర్లు నిర్ధారించడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళని చెప్పానండి, నేను ఇందాక వివరంగా చెప్పాను ఏ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచిందో కాంగ్రెస్ పార్టీ నేను చెప్పడం జరిగింది. వారు క్షమాపణ చెప్పమనండి, ముందు వారు చెప్పాలి కదా. మేక్ ఇన్ ఇండియా, భారత డిజిటల్ అని చెప్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఐటీ విద్యార్థులు 3 ఏళ్ల మట్టి అసలు డ్రైవ్ లేదు మేడం గారు. ఇక్కడ ఉద్యోగాలు కానీ ఐటీ ఉద్యోగాలు సాధారణంగా క్యాంపస్ సెలెక్షన్ జరుగుతుందండి. ఇప్పుడు లేవు మేడం గారు, 3 ఏళ్ల మట్టి ఆగిపోయి క్యాంపస్ సెలెక్షన్ జరుగుతుంది. ఇది ఎవరో బయట నుండి గబగబా వచ్చి చేసేది కదా. సాధారణంగా మేనేజ్మెంట్ వాళ్ళు కంపెనీస్తో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం ఆ కంపెనీస్ వచ్చి ఇక్కడ క్యాంపస్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. బట్ డెఫినెట్గా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి రాజమండ్రిలో ఏమి చెయ్యాలి అనేటువంటి విషయంపై పార్టీ దృష్టి పెట్టడం జరిగింది. ఎంపీగా కూడా నేను చర్చించడం జరిగింది. టూరిజం డెవలప్మెంట్ అనేది జరగాలి, టూరిజంలో మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితో, ఎమ్మెల్యేలతోటి, మా పార్టీకి చెందినటువంటి నాయకులతో కూడా చర్చిస్తున్నాం. ఎమ్మెల్యేగా గుత్తి చౌదరి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ గోదావరి జిల్లాలకి కేంద్రంగా ఉన్న రాజమండ్రిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు కేంద్రమే కావచ్చు, రాష్ట్రంగా ఒకటంటే ఒకటి కూడా లేదు, దాని మీద దృష్టి పెట్టనున్నారు. తమరు కూడా ఏమన్నా తీసుకెళ్లే అవకాశం ఉందా? అంటే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని బట్టి అడగాలండి, ఏదైతే ఇక్కడ ఉపయోగపడుతుందో అడగాలి. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగినప్పుడు ఎవరన్నా ఊహించారా అండి ఒకేసారి ఇన్ని నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయని ఎవరిని ఊహించారా? ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి, ఐసర్, నైసర్, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ సంబంధించినటువంటిది, ఇలా ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాం. సో దానికి అనువుగా ఏదైతే డెఫినెట్గా ఇక్కడ అవసరమో దాని మీద దృష్టి పెడుతూ అవసరమైన దాన్ని తీసుకొచ్చే విధంగా కృషి చేస్తాం. మేడం, మీరు మన పార్లమెంట్ సమావేశాల్లో కూడా హృదయ పథకం కోసం మాట్లాడారు కదా, రాజమండ్రి హృదయ పథకంలో చర్చలు అయ్యే అవకాశం ఉంది? ఫాలోఅప్ చేయాలండి, డెఫినెట్గా ఫాలోఅప్ చేస్తాను. అదేవిధంగా మనకి ఎర్ర కాలువకు సంబంధించి కూడా దాని ఆధునీకరణ గురించి కూడా నేను రేజ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా, మన ప్రశాంతి గారిని కూడా నేను అడిగాను దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రిపోర్ట్. అంటే ఆ డిపిఆర్ నాకు ఇచ్చినట్లయితే నేను అక్కడ పర్సూ చేసుకుంటానని. ఎందుకంటే డిపిఆర్ లేకుండా నేను అక్కడ పర్సూ చేయలేను కనుక వారు కూడా, ప్రశాంతి గారు కూడా నేను తప్పకుండా నేను డిపిఆర్ ఇస్తాను అని చెప్పారు. 184 కిలోమీటర్లు మన ఎర్ర కాలువ, దగ్గర 27,000 పైచిలకు ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. మొన్న వచ్చినటువంటి వరదల్లో మనం చూసాం ఏ విధంగా దాన్ని మోడర్నైజ్ చేసుకున్నటువంటి సందర్భంలో ఎంత మనం ఇబ్బంది పడ్డామో, నష్టపోయామో మనం అందరం కూడా ప్రత్యక్ష సాక్షులం. కనుక ఆ విషయాన్ని కూడా నేను అక్కడ రేస్ చేశాను. మీ హయాంలో విమానం ఢిల్లీ, బాంబే వేశారు కానీ అంతగా ప్రచారం మీరు చేయలేకపోయారు ఏంటంటే, అసలు మీ వర్గం కానీ అంత మంచి కార్యక్రమం చేపట్టి ప్రచారంలో వెనకబట్టి ప్రచారం అంటే ఇప్పుడు ప్రయాణికులే మాకు ప్రచారం అండి. ప్లస్ అవును, రామ్మోహన్ గారు వచ్చారు, ఆయన స్వయంగా మంత్రి గారు వచ్చారు, దాన్ని ఓపెన్ చేశారు. ఇంకా అంతకంటే పని చేసిన తర్వాత మాట్లాడటం వేరండి, ఏదో జరగబోతుంది అని చెప్పడం వేరు, చేసిన తర్వాత మాట్లాడటం నా నైజం. ఇంకోటి చివరిగా మీ జిల్లా వర్గంలో 60 ఏళ్ళు ఏదో వయసు పరిమితి పెట్టారట, అది మా అంతర్గత విషయం అండి. ఓకే, వాజ్పేయి గారి శత జయంతి అండి. ఇందాక ఒక విలేకరి అడుగుతున్నారు గోకవరంలో జాయినింగ్స్ గురించి. పెద్ద ఎత్తున వాజ్పేయి గారి జన్మదినం రోజున ఇది జరగటం అనేది నిజంగా ఇది మేము అందరం కూడా ఆనందించి స్వాగతిస్తున్నటువంటి విషయం.
వాజ్పేయి గారు ఏ విధంగా సుపరిపాలన దేశానికి అందించారో మనందరికీ తెలుసు. వారి హయాంలోనే ఈ ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు, ఇవన్నీ కూడా వారు ఆనాడు తీసుకురావటం. అదే సర్వశిక్ష అభియాన్ రూపంలో ఉచిత విద్యని బిడ్డలందరికీ 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలకి అందరికీ కూడా ఉచిత విద్యను తీసుకురావడం, అవినీతి రహిత పాలనని వారు అందించడం, పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని జరిపి భారతదేశం కూడా ఒక శక్తివంతమైనటువంటి దేశం అని చెప్పి నిరూపించడం, ఇవన్నీ కూడా వాజ్పేయి గారి హయాంలో జరిగినటువంటి విషయాలు. ఇది అందులోనూ మాకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపకుల్లో వారు కూడా ముఖ్యులు. ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందో ఇది వారికి నిజమైనటువంటి శ్రద్ధాంజలిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వారి కళ ఏదైతే ఉందో ప్రతి బూత్లో భారత్ మాతాకి జై అని నినదించేటువంటి కార్యకర్త ఉండాలి అనేటువంటి భావన ఆలోచన వారికి ఏదైతే ఉందో దాన్ని నిజం చేస్తూ ఇవాళ కార్యకర్తలందరూ కూడా శ్రమిస్తున్నటువంటి నేపథ్యం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 25 లక్షల సభ్యత్వాన్ని మేము నమోదు చేసుకున్నాం. ఇందాక చెప్పినట్లుగా సంస్థాగత పరమైనటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ ఎలక్షన్కి ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలో ఎన్నికలు నిర్వహించుకుని మేము సంస్థాగతంగా కూడా ఆర్గనైజేషన్ పటిష్టపరుచుకుంటాం. ఇదంతా కూడా రేపు 25వ తారీఖు నుండి మాకు సంస్థాగతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి నివాళిగా మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడతాం.